చూసినారా ఇండియా 253 కొట్టింది. సెట్ ఇక ఇంగ్లాండ్ వాళ్ళు కొడతారా, అంతా కొట్టలేరు, ఏం చేయలేరు. ఇండియా 253 కొట్టింది, మ్యాచ్ అయిపోయినట్టే. ఇక చూసుడు అవసరం లేదు ఇక సెకండ్ ఇన్నింగ్స్ మనం. ఈ బెతల్ ఎవరో మంచిగానే ఆడతాడు కదా, మంచిగానే కొడతాడు స్కోర్. చూద్దాం, అయినా వికెట్ తీసేస్తారు, అంతా కొట్టలేరు. ఓ బెతల్ బాయ్ అందరూ హాఫ్ సెంచరీ కొట్టిండు. ఓ బెతల్ బాయ్ ఏదో చేసేటట్టే ఉన్నాడు, అలా హాఫ్ సెంచరీ కొట్టిండు. ఫస్ట్ బెతల్ బాయ్ వికెట్ పోవాలరా దేవుడా, ఫస్ట్ బెతల్ బాయ్ వికెట్ పోవాలి అంతే. బుమ్రా ఉన్నాడు, బుమ్రా సెట్, బౌలింగ్ మంచిగా చేస్తాడా. ఏ బుమ్రా కానీ 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 అబ్బా, శామ్ కరణ్ వికెట్ ఎందుకు బ్రో మనకు? ఫస్ట్ బెతల్ బాయ్ వికెట్ పోవాలి మనకు, అప్పుడే ఇండియా సేఫ్ ఉంటది. ఫస్ట్ బెతల్ బాయ్ పోవాలి అంతే. ఓరి దీనమ్మ, బెతల్ బాయ్ ఏంద్రా సెంచరీ కొట్టిండు, మ్యాచ్ పోయినట్టే ఇక మనది. అయ్యా బెతల్ బాయ్ వికెట్ పోయింది. ఎస్ 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 బెతల్ బాయ్ వికెట్ పోయింది. అమ్మయ్య, ఫైనల్లీ అనుకున్నట్టే ఇండియా గెలిచింది మామ. ఇక సెట్ ఫుల్ హ్యాపీ. ఫైనల్స్ లో చూసుకుందాం ఇక మనం. అయినా మచ్చా నాకు ఒక డౌట్ రా, మనం 253 కొట్టినాం కదా, ఇంగ్లాండ్ వాళ్ళని అసలు 200 కూడా కొట్టనీయకుంటే సెట్ రా, అప్పుడే అయిపోయేది మ్యాచ్. అసలు మనకి టెన్షన్ ఉండకపోయేది. అయితే నువ్వు పోయి బౌలింగ్ అయిపో. వద్దులే, ఇండియా గెలిచింది కదా చాలు.